అందరికీ నమస్తే అండి. ఏఐ వస్తుంది కదా, భవిష్యత్తులో ఉద్యోగాలు పోతాయా? ఆల్రెడీ ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలు మెటా, ఒరాకిల్, ఐబిఎం లాంటి పెద్ద పెద్ద సంస్థలు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. మెటా ఇప్పటి వరకు 35,000 మందిని తొలగించింది. అలాగే ఇతర సంస్థలు కూడా తొలగిస్తున్నాయి, లే ఆఫ్లు ఇస్తున్నాయి. సో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే భయం చాలామందిలో ఉంది. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, చాలా వ్యాలిడ్ పాయింట్లతో కంటెంట్ చేస్తా. నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నా చిన్నప్పుడు బహుశా 1990స్లో అనుకుంటా, 1985, 90s ఆ మధ్యలో జేసీబీ అనే ఒక యంత్రం వచ్చింది. అప్పటి వరకు జేసీబీ అంటే తెలియదు. ఎక్కడైనా గొయ్యి తవ్వాలంటే ఒక 10 మంది మనుషులు, 15 మంది మనుషులు కలిపి తవ్వేవాళ్ళు. జేసీబీ రావడంతో ఈ 10 మంది మనుషులు ఒక రోజులో చేసే పని జేసీబీ ఒక గంటలో చేసి పడేసింది. సో దాంతో ఇంకా ఎవరికి పని ఉండదు, పని దొరకదు, ఆకలితో అలమటించాల్సిందే అని అందరూ భయపడ్డారు. నిజమే, ఈ 10 మంది ఒక రోజులో చేసే పని జేసీబీ గంటలో చేసి పడేసింది. కానీ జేసీబీ రావడం వలన కొత్త ఆపర్చునిటీస్ వచ్చాయా లేదా? జేసీబీకి ఆపరేటర్ కావాలా, దానికి ఏమైనా రిపేర్ వస్తే మెకానిక్ కావాలా, అండ్ దాని తయారీకి ఒక పరిశ్రమ కావాలా, ఆ పరిశ్రమలో పనిచేయడానికి వర్కర్లు కావాలా, దాని హార్డ్వేర్ పరికరాలు అమ్మే షాపులు వచ్చాయా? అంటే కొత్త అవకాశాలను సృష్టించిందా లేదా? 10 మందికి పనికి పోగొట్టిన మరో 50 మందికి అవకాశాలు సృష్టించింది. అలాగే 1995 తర్వాత కంప్యూటర్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2000, 2005 ఆ మధ్యలో, 95 నుంచి 2005 మధ్యలో విపరీతంగా కంప్యూటర్ వాడకం ఆరంభమైంది. అప్పుడు అరే ఇంకా కంప్యూటర్ వచ్చేసింది, ఇంకా టైపిస్టులకు పని లేదు, క్లర్కులకు పని లేదు, టైపిస్టులు ఖాళీగా ఉండాల్సిందే అని అనుకున్నారు. చాలామందికి ఉపాధి అవకాశాలు గండి కొట్టేస్తుంది ఇది. సో అందరూ కూడా రికార్డుల్లో చేసే పని కంప్యూటర్ జస్ట్ ఒక గంటలో చేసి పడేస్తుంది. సో ఇంకా ఆఫీసుల్లో క్లర్కులకి, టైపిస్టులకి, రికార్డ్ అసిస్టెంట్లకి పని ఉండదు అనుకున్నారు అందరూ. కానీ కంప్యూటర్తో పాటు దాని హార్డ్వేర్ ఇంజనీర్లు వచ్చారా, కంప్యూటర్ ఆపరేటర్లు వచ్చారా, గ్రాఫిక్ డిజైనర్లు వచ్చారా, సాఫ్ట్వేర్ నిపుణులు వచ్చారా, నెట్వర్క్ ఇంజనీర్లు వచ్చారా? సో ఎంతమందికి కొత్త అవకాశాలు కల్పించింది కదా. సో ఇప్పుడు ఏఐ విషయానికి వచ్చినా అంతే. ఏఐ ఒకటి మాత్రం నిజం, ఏఐకి చట్టాలు తెలిసి ఉండొచ్చు, కానీ ఆ చట్టంలో నైతికత తెలియదు. ఏఐకి వైద్యం తెలిసి ఉండొచ్చు, కానీ ఒక రోగి చేయి పట్టుకొని ధైర్యం చెప్పలేదు ఏఐకి క్రియేటివిటీ తెలీదు, సృజనాత్మకత తెలీదు, అండ్ మానవ మేధస్సు, మనోభావాలు, ఎమోషన్స్ తెలియవు, అండ్ ఎప్పుడు ఎవరి చేత ఎలా పని చేయించుకోవాలో తెలీదు, నైతిక నిర్ణయాలు తీసుకోలేదు. అంటే ఎథికల్ జడ్జిమెంట్ ఏఐకి చేత కాదు, తీసుకోలేదు. అండ్ జీవిత అనుభవంతో వచ్చే ఆధారిత జ్ఞానం, విజ్డమ్ అన్నమాట. సో అటువంటిది ఏఐకి ఉండదు. అలాగే మానవ సంబంధాలు, వాటిలో ఉండే డెప్త్, లోతు ఏఐకి తెలియదు. సో ఇవన్నీ కూడా మనుషుల మధ్య ఉంటాయి, పని ప్రదేశంలో ఉంటాయి. కాబట్టి ఏఐ ఉన్నప్పటికీ, ఏఐ కవిత్వం రాసిన, జీవితాన్ని అనుభవించి కన్నీటి వెనుక ఉన్న కథను అర్థం చేసుకోలేదు. ఏఐ కవితను రాయగలదు, కానీ దాని వెనక కన్నీటి ఉన్న కథ, దాని భావోద్వేగం అర్థం చేసుకోలేదు. అలాగే చట్టాల గురించి వివరించినా దాని కరుణ, మానవత్వం, అవసరాన్ని వివరించలేదు. అలాగే సమాచారాన్ని విశ్లేషిస్తుంది, కానీ దాని అనుభూతిని అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు చదువుతున్న యువత, ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఎవరైనా డిగ్రీలకి లేదా ఇంజనీరింగ్లకి వెళ్తుంటే మీరు ఏఐ మీద పట్టు సంపాదించండి. ఏఐ వాడకం తెలియాలి, కానీ దాని మీద ఆధారపడకూడదు. ఏఐ సమాచారం ఇస్తుంది, కానీ అది 100% వాస్తవం కాదు. మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం జస్ట్ గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసామనుకోండి, గూగుల్ ఏం చేస్తుంది, ఆ సమాచారం ఉన్న ఒక 10, 15, 20 వెబ్సైట్ లింకులను మనకు చూపిస్తుంది. దానికి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు టైం పడుతుంది. ఏఐ ఏం చేస్తుంది, మనం ఏదైనా సెర్చ్ చేస్తే వితిన్ సెకండ్స్లో మనకు సమాచారం ఇచ్చేస్తుంది. సో దీనిలో తప్పొప్పులు మనం నిర్ధారించుకోవాలి. సో ఒక్కోసారి ఏఐ గుడ్డిగా మరి తప్పులు చేస్తుంది అన్నమాట. మనం అడిగింది ఒకటైతే తెలియదు అనుకోండి, తెలియదని సమాధానం చెప్పదు. నేను చాట్ జీపీటీలో చాలాసార్లు చెక్ చేశాను. ఏమైనా మనం అడిగితే
ఏదో ఒక సమాధానం వచ్చేస్తుంది. తెలియకపోతే తెలీదు అని చెప్పదు. అప్పుడు నేను తిరిగి నువ్వు చెప్తున్న తప్పు, ఇది కరెక్ట్ సమాచారం, సరి చేసుకో అని చెప్పి కూడా అంటుంటా. అవును మీరు చెప్పింది నిజమే, నేను తప్పు చెప్పాను, మరోసారి ఇలా జరగదు, క్షమించండి అని కూడా నాకు రిప్లై వస్తుంది. సో అట్లా మన కామన్ సెన్స్ ఉండాలి, మన తెలివితేటలు మనకు ఉండాలి, ఏఐ మనకి సహకరించేలా ఉండాలి. అంతే తప్ప మనం ఏఐ మీద ఆధారపడకూడదు. కాబట్టి ఇప్పుడు చదువుతున్న వాళ్ళందరూ కూడా నైపుణ్యం అలవాటు చేసుకోండి, ఏఐ వాడడాన్ని అలవాటు చేసుకోండి, క్రియేటివ్గా ఆలోచించడాన్ని అలవాటు చేసుకోండి. సో ఇవన్నీ ఉంటే మీలో సృజనాత్మకత ఉన్న, నైపుణ్యం ఉన్న మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఏఐ లాంటివి 10 ఏఐలు వచ్చినా సరే, ఇంకో 10 తరాలు వచ్చినా సరే, తెలివితేటలు ఉన్నవాడికి, సృజనాత్మకత ఉన్నవాడికి, మాట తీరు బాగుండేవాడికి ఈ ప్రపంచంలో ఎక్కడైనా మంచి అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకే అంటే నాకు ఈ 4-5 రోజుల నుంచి కొంతమంది పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు మెసేజ్లు పెడుతుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయంట కదా, ఏఐ వచ్చేసింది కదా, ఏఐకి ఒక క్వాలిఫికేషన్ కూడా అక్కర్లా. 10th క్లాస్ వాడైనా ఏఐ వాడేయచ్చు, 7th క్లాస్ వాడైనా ఏఐ వాడేయచ్చు. సరైన ప్రాంప్ట్ కమాండ్ ఇస్తే మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. సో దానికి ఇంకా కోడింగ్లు రాయడం ఎందుకు, ప్రోగ్రామర్స్ ఎందుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎందుకు, ఐటీ నిపుణులు ఎందుకు అనే డౌట్ వస్తుంది. ఉండాలి. ఆ క్రియేటివిటీ కోసం, ఆ నైపుణ్యం కోసం, ఆ ప్రత్యేకత కోసం మనుషులు ఉండాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండాలి, ఐటీ నిపుణులు ఉండాలి, అందరూ ఉండాలి. సో అంతే తప్ప ఏఐ వస్తుందని భయపడద్దు. కొత్త అవకాశాలు సృష్టిస్తుంది అనే ధీమాగా ఉండండి. థ్యాంక్ యూ.